అరకు పర్వతాల ఒడిలో నిద్రపోతున్న అందమైన ఉదయం. చల్లని గాలి, నిశ్శబ్దం, మబ్బుల్లో దాగున్న లోయలు. ఈరోజు మన ప్రయాణం హరిత మయూరి హిల్ రిసార్ట్ నుంచి ప్రకృతి అందాలకు చిరునామా అయిన మడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ వైపు. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ లక్కీ చార్మ్. ఉదయం ఇంకా చీకటి కమ్ముకున్న వేళ రిసార్ట్ నుండి రోడ్డుపైకి వచ్చాం. సుమారు 8 కిలోమీటర్ల దూరం. కానీ ఈ ప్రయాణం దూరంగా కాదు, ఒక అనుభూతిలా ఉంటుంది. చూసారా, నక్షత్రాలన్నీ నేలపైకి దిగి వచ్చి మనకి దారి చూపుతున్నట్టుగా ఉంది కదా. రోడ్డు వంపులు, హెడ్లైట్లలో మెరిసే మబ్బులు, అడవుల్లోంచి వచ్చే చల్లని గాలి, ప్రతి క్షణం ఒక సినిమాటిక్ ఫ్రేమ్లా ఉంది కదూ. ఇరువైపులా దట్టమైన అడవులు, మధ్య మధ్యలో వినిపించే పక్షుల కిలకిల రావాలు. ఈ రోడ్లపై ప్రయాణిస్తూ ఉంటే మనసు కూడా నెమ్మదిగా నిశ్శబ్దం అలుముకుంది. ఒక రోడ్ ట్రిప్ మాత్రమే కాదు, ప్రకృతితో మాట్లాడుతున్న ప్రయాణం. సుమారు 2 కిలోమీటర్ల దూరం నుండే వెహికల్స్ అన్నీ ఆపేస్తున్నారు. దాదాపుగా 3:30-4 గంటల టైంలోనే చాలామంది ఇక్కడ వచ్చి చేరుకుంటారట. చాలా వెహికల్స్ ఉన్నాయి, పార్కింగ్కి ఇబ్బంది అవుతుంది. ఇక్కడి నుంచి మన ప్రయాణం ఆటోలో సాగింది. రోడ్డుకి ఇరువైపులా నడుచుకుంటూ వెళ్తున్నారు, గమనించారా? ఆటోలు 10 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత మనం చేరుకుంటాం మడగడ వ్యూ పాయింట్ వద్దకు. అక్కడి నుండి కాస్త ట్రెక్కింగ్ చేస్తే మనకి వ్యూ పాయింట్ కనిపిస్తుంది. నిద్రని మోసం చేసి అలారంని తిట్టుకొని కాఫీని కూడా పక్కన పెట్టి అందరికీ ఇంత తొందర ఎందుకంటే ఆఫీసుకి కాదు, స్కూల్కి కాదు, ట్రాఫిక్కి భయపడి అసలే కాదు, ఒక్కసారి మబ్బుల మధ్య నుంచి నవ్వుతూ వచ్చే ఆ సూర్యుని చూడాలనే ఆశ. రోజు మనల్ని తట్టి లేపే సూర్యుడిని ఈరోజు మాత్రం లే బ్రో, లేట్ అవుతుంది అని మనమే లేపడానికి వచ్చాం. చూసారా, మాటల్లోనే వ్యూ పాయింట్కి చేరిపోయాము. ఇక్కడికి అడుగు పెట్టగానే మాటలు ఆగిపోతాయి, కళ్ళు మాత్రమే పనిచేస్తాయి. ముందు విస్తరించి ఉన్న లోయలు, మబ్బులతో నిండిన పర్వతాలు, అదే అరకు నిజమైన అందం. చూసారా, ఆ అందాన్ని ఆస్వాదించడానికి ఎంతమంది క్యూ కట్టారో కదా. మరి అందరినీ దాటుకుంటూ చకచకా నడుచుకుంటూ వ్యూ పాయింట్ వైపు సాగిపోదాం పదండి. మరి ఆకాశం అంచున చిన్న వెలుగురేఖ కనిపించగానే అందరూ మౌనంగా నిలబడిపోయారు. నెమ్మదిగా ఉదయించే సూర్యుడు తన బంగారు కిరణాలతో మబ్బులను తొలగిస్తూ పర్వతాలకు కొత్త రంగులు పూస్తాడు. మబ్బుల సముద్రం నెమ్మదిగా కదులుతుంది. అది చూస్తుంటుంది కాలం కూడా ఆగిపోయినట్టే అనిపిస్తుంది. ఈ క్షణం ఫోటోల్లో కాదు, మనసులో దాచుకోవాల్సిందే. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. అక్కడ జూలా ఉయ్యాలలు కనిపిస్తున్నాయి కదా. సన్ రైజ్ తర్వాత ఇక్కడ అందరూ స్థానికుల వస్త్రధారణతో ఫోటోలు దిగడానికి రెడీగా సెట్ చేసి ఉన్నాయన్నమాట. అక్కడ పైన మీకు మంచలాగా కనిపిస్తుంది కదా, అది కూడా పెయిడ్. అక్కడ నుండి ఫొటోస్ బాగా క్లిక్ చేయొచ్చు. అందుకని అక్కడ పే చేసి పైన నించొని వ్యూ చూస్తున్నారు చాలామంది. చల్లని గాలి ముఖాన్ని తాకుతూ హృదయంలో ప్రశాంతత నింపుతుంది. ఎంత బిజీ జీవితంలో ఉన్నా ఇలాంటి ఉదయాలు మనకి గుర్తు చేస్తాయి జీవితం ఎంత అందమైనదో. మడగడ సన్ రైజ్ ఒక్కసారి చూస్తే చాలు, మళ్ళీ మళ్ళీ రావాలనిపించే స్థలం. చుట్టూ ఎంతమంది ఉన్నా ప్రకృతితో మమేకమైన ఆ ఒక్క నిశ్శబ్ద క్షణం మనల్ని మనం మర్చిపోయేట్టుగా చేస్తుంది. ఈ ఉదయం ఇచ్చిన ప్రశాంతతతో మనసు నిండిపోయింది. సూర్యుడు మెల్లిగా మబ్బుల్ని చీల్చుకుంటూ ఉదయపు రేఖల్ని పంచుతున్నాడు. మడగడ సన్ రైజ్ ఒక్కసారి చూస్తే చాలు, జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం. ఫిజిక్స్ రూల్స్, సైన్స్ లాస్ అన్నీ కొద్దిసేపు సైడ్కి పెట్టి మడగడ లాజిక్ అని చెప్పేసే మూమెంట్ ఇది. రోజు మనల్ని వేడికిచ్చే సూర్యుడు ఈరోజు మాత్రం మన చేతిలో కాస్త కూల్గా పోజ్ ఇచ్చాడు. ఇలాంటి ఫోటోలు చూస్తుంటే ఒక్కటే అనిపిస్తుంది, సూర్యుడిని అరచేతిలో పట్టుకోవడం కాదు, ఆ క్షణాల్ని మన జ్ఞాపకాల్లో బంధించడమే అసలైన మ్యాజిక్ అని. అలాగే ఇక్కడ చేయడానికి ఇంకా కొన్ని యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి కదా, వాటన్నిటినీ కూడా చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడి లోకల్ జిన్సా డాన్స్ని కూడా చూడవచ్చు. సూర్యోదయాన్ని కళ్ళ నిండా చూసుకున్న తర్వాత మనసంతా ఒక కొత్త వెలుగుతో నిండిపోయింది.
మబ్బుల మధ్య నుంచి నెమ్మదిగా పైకి వస్తున్న సూర్యుడు మడగడకి వచ్చినందుకు మనకిచ్చిన మొదటి బహుమతి. ఆ వెలుగునే పండగలా మార్చినట్టు ఇక్కడి స్థానికుల దింసా నృత్యం, డప్పుల మోగింపు, అడుగుల లయ, ప్రకృతితో కలిసి ఆడుతున్న ఆనందం మనల్ని కూడా ఆ రిథంలో కలిపేసింది. మడగడ వ్యూ పాయింట్ దగ్గర ఫోటోలు, నవ్వులు, ఇంకో ఫ్రేమ్, ఇంకో యాంగిల్ అంటూ సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. ప్రకృతి దగ్గర ఉన్నప్పుడే మనసు నిజంగా జీవిస్తుంది కదా. ఇన్ని అందమైన క్షణాలను మనసులో దాచుకొని ఇప్పుడు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం. వెళ్ళిపోతున్నామనే భావనతో ఒక చిన్న బాధ, మళ్ళీ వస్తామనే ఆశ. కొన్ని ప్రయాణాలు గమ్యం కోసం కావు, ఏదో ఒక చోట చేరుకోవడానికి కాదు, సమయం ఎంత పట్టిందో లెక్క వేసుకోవడానికి కూడా కాదు. ఈ ప్రయాణాల్లో దారి మాత్రమే కాదు, మనసు కూడా నెమ్మదిగా నడుస్తుంది. చుట్టూ కనిపించే దృశ్యాలు, వెంటాడే చల్లని గాలి, రోడ్డుకు ఇరువైపులా విస్తరించిన పచ్చని పొలాలు, మాటలేవీ లేకుండానే మనతో మాట్లాడే ప్రకృతి. అలాంటి క్షణాల్లో మాటలు తగ్గిపోతాయి, ఆలోచనలు సద్దుమణుగుతాయి, మనసు మాత్రం భారం లేని పిల్లాడిలా మారిపోతుంది. గమ్యం చేరుకున్నాక ఆ ప్రయాణం ముగిసిందనిపించినా దాని అనుభూతులు మాత్రం మన జీవితంలో మధురమైన జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. అందుకే కొన్ని ప్రయాణాలు గమ్యం కోసం కావు, మనసును తాకిన అనుభూతులను జ్ఞాపకాలుగా మిగిల్చుకోవడానికి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.